Welcome to our channel MPC Foundation Academy. This is the 10th class physical science subject, chapter number 2, chemical equations, part 1. In this video we will discuss about the chemical equations. See here what is meant by chemical equation. A chemical reaction is nothing but expressed in terms of formulas and symbols is called chemical equation. See here, chemical equation is nothing but a symbolic representation of chemical reaction. A symbolic representation of chemical reaction. In chemical equation we observe that formulas and symbols. ఓకేనా. ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ అంటే కెమికల్ ఈక్వేషన్ని మనము ఏమని చెప్తామంటే ఏదైనా ఒక రసాయన చర్య అంటే కెమికల్ రియాక్షన్ని మనము షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి సింబల్స్ మరియు ఫార్ములాస్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజ్ చేసేటువంటి ఒక ఈక్వేషన్నే కెమికల్ ఈక్వేషన్ అని చెప్తాము. కెమికల్ ఈక్వేషన్ అనేది ఒక రసాయన చర్య అంటే కెమికల్ రియాక్షన్కి ఒక షార్ట్ హ్యాండ్ నోటేషన్ అని మనము చెప్పచ్చు. ఓకే. నెక్స్ట్ కెమికల్ ఈక్వేషన్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ రిటెన్ ఇన్ ద form to show the change of reactants into products. Here chemical equations tells about the how reactants change and new products how will be formed. Okay, in this chemical equation we have to discuss the what here reactants, change of reactants and into convert into the products by an arrow placed between them. Between the reactants and products one arrow mark is there. Before the chemical reaction substances are called reactants. After the chemical reactions substances newly formed product substances are called products. ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ అనేది ఎట్లా రాస్తామంటే కెమికల్ ఈక్వేషన్ని మనము చేంజ్ ఆఫ్ రియాక్టెంట్స్ అంటే రసాయన చర్యలో పాల్గొనేటువంటి క్రియాజనకాలు అంటే రసాయన చర్య జరిగే కంటే ముందు రసాయన చర్యలో పాల్గొనేటువంటి పదార్థాలని మనము క్రియాజనకాలు దాని రియాక్టెంట్స్ అని, రసాయన చర్య జరిగిన తర్వాత ఏర్పడేటువంటి కొత్త పదార్థాలను క్రియాజన్యాలు ప్రోడక్ట్స్ అని అంటాము. ఈ రియాక్టెంట్స్ మరియు ఈ ప్రోడక్ట్స్ మధ్యలో మనకు ఒక యారో మార్క్ చూపిస్తాము. ఆ యారో మార్క్ అనేది రియాక్టెంట్స్ ఎట్లా పాల్గొంటున్నాయి, అవి ఎట్లా చేంజ్ అయ్యి కొత్త ప్రోడక్ట్స్ని ఎట్లా ఏర్పడుతున్నాయి అనే విషయం నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవచ్చు అంటే రియాక్టెంట్స్ నుంచి యారో మార్క్ స్టార్ట్ అయ్యి ప్రోడక్ట్స్ వైపు దాని యారో మార్క్ను చూపించడం అనేది జరుగుతుంది అని అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్ కెన్ బి రిటన్ యాజ్. సీ హియర్ కెమికల్ రియాక్షన్ బిట్వీన్ కాల్షియం ఆక్సైడ్ అండ్ వాటర్. what is the word equation calcium oxide plus water, it gives rise to calcium hydroxide. It gives rise to calcium hydroxide. What is the chemical equation here? CaO is the formula of calcium oxide, water formula H2O, calcium hydroxide formula CaOH taken twice. ఓకేనా. ఇక్కడ ఏం చెప్తున్నాము అంటే కెమికల్ ఈక్వేషన్ అనేది కెమికల్ రియాక్షన్ అనేది దేని మధ్యలో కెమికల్ రియాక్షన్ తీసుకుంటున్నాం నాన్న. ఇక్కడ ఎగ్జాంపుల్గా కాల్షియం ఆక్సైడ్ అంటే పొడి సున్నము మరియు వాటర్ని కలిపితే మనకు తడి సున్నము కాల్షియం హైడ్రాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. దీన్ని ఈక్వేషన్ రూపంలో రాస్తే వర్డ్ ఈక్వేషన్ రూపంలో రాస్తే కాల్షియం ఆక్సైడ్ అని రాస్తున్నాము, వాటర్ అని రాస్తున్నాము మరియు కాల్షియం హైడ్రాక్సైడ్ అని రాస్తున్నాము. దీన్నే మనం ఫార్ములా రూపంలో రాస్తే ఏమని రాయొచ్చు, కెమికల్ ఈక్వేషన్ అంటాం దాన్ని. CaO అంటే కాల్షియం ఆక్సైడ్, H2O అంటే వాటర్, CaOH టేకెన్ ట్వైస్ అంటే కాల్షియం హైడ్రాక్సైడ్ అని మనము చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే ద సబ్స్టాన్సెస్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్. ఇంతకుముందు చెప్పినాం ద సబ్స్టాన్సెస్ విచ్ అండర్గో కెమికల్ చేంజ్ ఇన్ ద రియాక్షన్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్. హియర్ ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ అండర్గోస్ ద కెమికల్ రియాక్షన్ దట్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ దట్ టైప్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్. ఏ పదార్థాలు అయితే రసాయన చర్యలో పాల్గొంటాయో అటువంటి రసాయన పదార్థాలని మనం ఏమనాలి, రియాక్టెంట్స్ అనాలి. ఏమనాలన్నా రియాక్టెంట్స్ అనాలి. ద సబ్స్టెన్సెస్ విచ్ అండర్గోస్ కెమికల్ చేంజ్ ఆర్ కెమికల్ రియాక్షన్ సచ్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఆర్ కాల్డ్ రియాక్టెంట్స్. ఓకేనా. అండ్ ద న్యూలీ సబ్స్టెన్సెస్ ఫార్మ్డ్ ఆర్ products. The newly substances are formed called products. After the chemical reaction the new substances are formed. The new substances are the products. మరి రసాయన చర్య జరిగిన తర్వాత కొత్త పదార్థాలు ఏర్పడతాయి కదా, ఆ కొత్త పదార్థాలు ఏర్పడిన తర్వాత ఆ కొత్త పదార్థాలని మనం ఏమంటున్నాం, ప్రోడక్ట్స్ అంటున్నాం. తెలుగులో రియాక్టెంట్స్ని క్రియాజనకాలు అని, ప్రోడక్ట్స్ని క్రియాజన్యాలు అని చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇన్ అబోవ్ ఈక్వేషన్ మనకు పైన ఉన్నటువంటి ఈక్వేషన్లో కాల్షియం ఆక్సైడ్ మరియు వాటర్ అనేది రియాక్టెంట్స్. కాల్షియం ఆక్సైడ్ మరియు వాటర్ అనేది ఏదైనా రియాక్టెంట్స్ అంటే CaO అండ్ వాటర్ ఈ రెండు కూడా ఏం చెప్తాం మనము, రియాక్టెంట్స్ అని చెప్తున్నాం. అంటే క్రియాజనకాలు,
జనకాలు అని చెప్తాము. ఆఫ్టర్ ద కెమికల్ రియాక్షన్ న్యూలీ సబ్స్టాన్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫార్మ్డ్ దట్ ఈస్ ద CaOH టెక్వెన్ ట్రైస్. దిస్ ఈస్ ద ప్రోడక్ట్ క్రియాజన్యము అని చెప్తాం. ఓకేనా. ఇన్ ద ఎబోవ్ ఈక్వేషన్ కాల్షియం ఆక్సైడ్ and water are the reactants and calcium hydroxide is product. Okay. Next, change of reactants to products is shown by an arrow placed between them. ఇంతకు ముందు చెప్పినాం రియాక్టెంట్స్కి మరియు ప్రోడక్ట్స్కి మధ్యలో ఏముంది నాన్న, ఒక యారో మార్క్ అనేది ఉంది. ఇక్కడ రాసిన చూడండి, ఇక్కడ CaO calcium oxide plus water, these two are the reactants. After the chemical reaction here products will be formed. Here calcium hydroxide is product. Okay, here products and between the products and reactants one arrow mark is there. This arrow mark indicates the left side of the arrow mark is reactants, right side of the arrow mark is called products అని చెప్పొచ్చు. ఓకేనా. The arrow head point faces the ప్రోడక్ట్స్. ఈ ఆరోకు ఉన్నటువంటి హెడ్ పాయింట్ అంటే ఈ హెడ్ పాయింట్ అనేది ఎటు సైడ్ డైరెక్షన్లో ఉంటుంది అన్న, ప్రోడక్ట్ సైడ్ డైరెక్షన్ అనేది చూపిస్తుంది అంటున్నాడు. ఇప్పుడే చెప్పినాము ద రియాక్టెంట్స్ ఆర్ రిటర్న్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆరో వెన్ యూ ఆర్ అబ్జర్వ్ ద కెమికల్ ఈక్వేషన్. ఓకే. ఇన్ కెమికల్ ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆరో ఈజ్ కాల్డ్ రియాక్టెంట్స్, రైట్ సైడ్ ఆఫ్ ద ఆరో ఈజ్ కాల్డ్ ప్రొడక్ట్స్. కెమికల్ రియాక్షన్ మనం రాసినప్పుడు అందులో మధ్యలో ఉండేటువంటి ఆరో మార్క్ ఎడమవైపు ఉండేటువంటి వాటిని క్రియాజనకాలు లేదా రియాక్టెంట్స్ అని, కుడివైపు ఉండే వాటిని క్రియాజన్యాలు లేదా ప్రొడక్ట్స్ అని మనము చెప్తాము. అందుకోసమనే ద రియాక్టెంట్స్ ఆర్ రిటన్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఆరో అండ్ ప్రొడక్ట్స్ ఆర్ ఆన్ రైట్ సైడ్ ఆఫ్ ద ఆరో. ఓకేనా. See here some chemical reactions are there. Some more chemical equations here. Zinc plus HCl. Here zinc in first reaction zinc comma HCl are, zinc means zinc, HCl hydrochloric acid. These are the reactants. Okay, ZnCl to zinc chloride and H2 gas. These are the products in first reaction. Okay. In second reaction H2 comma O2 is the reactants, H2O is the products. In third reaction Fe2O3 ferrous oxide plus aluminium, these are the reactants. Fe and Al2O3 aluminium oxide is the products. ఫస్ట్ రియాక్షన్లో చూడండి జింక్ మరియు HCl క్రియాజనకాలు, ZnCl2 మరియు H2 అనేది క్రియాజన్యాలు. సెకండ్ రియాక్షన్లో H2, O2 అనేది క్రియాజనకాలు, H2O అనేది క్రియాజన్యాలు. థర్డ్ రియాక్షన్లో Fe2O3 అండ్ అల్యూమినియం అనేది క్రియాజనకాలు, Fe అండ్ Al2O3 అనేది క్రియాజనకాలు అని చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏమంటున్నాడు, బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సియర్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ in chemical reaction mass is neither created nor destroyed. During chemical reaction mass is neither created nor destroyed. This is called law of conservation of mass. Okay, means ఇక్కడ ఏమంటుందంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారము మనం ఏమైనా సరే మనము సొంతంగా ద్రవ్యరాశి మాస్ను సొంతంగా సృష్టించలేము. మనం మాస్ అంటే ద్రవ్యరాశిని సొంతంగా సృష్టించలేము. అలానే ఉన్న మాస్ని మనము డిస్ట్రాయ్ కూడా చేయలేము. కేవలము మాస్ను డిస్ట్రాయ్ చేస్తే శక్తి రూపంలోకి మారదాము అంతే తప్ప ఎటువంటి మార్పు లేకుండా మనం మాస్ను అయితే డిస్ట్రాయ్ అయితే చేయలేమనేది మనకు ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చెప్తుంది. మరి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ప్రకారం ఇంకొక దీని డిఫరెషన్ ప్రకారం మనము కెమికల్ రియాక్షన్స్ కనుక మనం దాన్ని అప్లై చేసుకున్నట్టయితే వెన్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్, ఎప్పుడైతే మనం కెమికల్ రియాక్షన్ కనుక అబ్జర్వ్ చేసుకుంటున్నామో ద టోటల్ మాస్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ formed must be equal to the mass of the reactant consumed. So here during chemical reaction how much reactants are consumed and how much products are formed. When you are observing that the total mass of the products must be equal to the total mass of the reactants. Means here రియాక్టెంట్ సైడ్ అంటే చర్య జరిగే కంటే ముందు ఎంత ద్రవ్యరాశి కలిగినటువంటి రియాక్టెంట్స్ చర్యలో పాల్గొంటాయో
చర్య జరిగిన తర్వాత ఏర్పడేటువంటి కొత్త పదార్థాలైన ప్రోడక్ట్స్ క్రియాజన్యాలు కూడా సేమ్ అంతే ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి. ఇక్కడ ద్రవ్యరాశి నష్టం అనేది జరగదు అనే విషయాన్ని మనము అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే రియాక్షన్ కన్నా ముందు ఉన్నటువంటి పదార్థాలైనటువంటి క్రియాజనకాల ద్రవ్యరాశి, రియాక్టెంట్స్ తర్వాత ఏర్పడేటువంటి కొత్త పదార్థాలైనటువంటి క్రియాజన్యాల ద్రవ్యరాశికి ఎల్లప్పుడూ కూడా సమానంగా ఉంటుంది అని మనము చెప్పడానికి ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అనేదాన్ని మనము వాడడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆటమ్. నెక్స్ట్ ఇయర్ వాట్ ఇయర్? ఆటమ్ ఈజ్ ద స్మాలెస్ట్ పార్టికల్. ఆటమ్ ఈజ్ వాట్ ఇయర్? స్మాలెస్ట్ పార్టికల్. ఆటమ్ ఈజ్ ద వెరీ స్మాలెస్ట్ పార్టికల్. Atom is smallest particle of an element. Atom is the smallest particle of an element that takes part in chemical reaction. ఇక్కడ చూడండి, atom is nothing but very smallest particle of an element. Generally elements are participate in chemical reaction. The elements is made up of small particles. The small particles are called atoms. జనరల్గా మనకు మూలకాలు అనేటి రసాయన చర్యలలో పాల్గొనడం జరుగుతుంది. మరి ఈ మూలకాలు అంటే ఎలిమెంట్స్ అనేవి దేంతో తయారైతే చిన్న చిన్న పార్టికల్స్ వాళ్ళు అందులో ఉంటాయి. ఆ చిన్న చిన్న పార్టికల్స్ని మనం ఏమంటాం? ఆటమ్స్ అంటాం. కాబట్టి డైరెక్ట్గా మనకు కెమికల్ రియాక్షన్లో ఇవి పాల్గొంటేనా ఆటమ్స్ పాల్గొంటాయి, ఇవి పాల్గొంటాయి, ఆటమ్స్ పాల్గొంటాయి. మరి ఆటమ్ అంటే ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ అన్ ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ when we have to observe the atom is the smallest particle of an element. The atoms takes part in chemical reaction. The atoms takes part in chemical reaction. మరి రసాయన చర్యలో ఇవి పాల్గొంటాయి, ఆటమ్స్ పాల్గొంటాయి. It is the atom which accounts for the mass of any substance. The mass of any substance means here in left hand side means reactant side. How many atoms are undergoes chemical reaction? In products also same number of atoms will be formed. How much mass of atoms participated in chemical reaction? Same, that much mass of only products will be formed in right hand side. ఓకేనా? ఇక్కడ ఆటమ్స్ అంటే ఏంటి అంటే పరమాణులు అనేది మూలకాలు. ఎలిమెంట్స్ అంటే మూలకాలు. ఈ మూలకాల యొక్క అతి చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కణాలని మనము పరమాణులు అంటాం. ఈ పరమాణులు మనకు డైరెక్ట్గా కెమికల్ రియాక్షన్లో పాల్గొంటాయి. కెమికల్ రియాక్షన్లో ఎన్ని పరమాణులు అయితే పాల్గొన్నాయో అన్నే పరమాణువులు మనకు చర్య జరిగిన తర్వాత మళ్ళీ విడుదల కావడం అనేది జరుగుతుంది. ఎంత ద్రవ్యరాశి కలిగినటువంటి పరమాణువులు పాల్గొన్నాయో అంతే ద్రవ్యరాశి కలిగినటువంటి పరమాణువులు అన్నీ మళ్ళీ మనకు విడుదల కావడం అనేది జరుగుతుంది. చూడండి, ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈ ఎలిమెంట్ బిఫోర్ ద ఆఫ్టర్ కెమికల్ రియాక్షన్ మస్ట్ బి సేమ్. ఇంతకుముందు చెప్పినాం, ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద కెమికల్ రియాక్షన్ మస్ట్ బి సేమ్. అంటే కెమికల్ రియాక్షన్ జరిగే కంటే ముందు ఎన్నైతే ఆటమ్స్ పార్టిసిపేట్ చేసినాయో కెమికల్ రియాక్షన్ జరిగిన తర్వాత అన్ని ఆటమ్స్ ఖచ్చితంగా మనకు విడుదలైతే జరగాల్సిన అవసరం అయితే ఉంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ ఇన్ విచ్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ ద రియాక్టెంట్ సైడ్ ఈజ్ యాజ్ దోస్ ఆన్ ప్రోడక్ట్ సైడ్ ఈజ్ కాల్డ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏం లేదు, రియాక్టెంట్ సైడు ప్రోడక్ట్ సైడు నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సేమ్ ఉండాలా, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సేమ్ ఉండాలి. మీన్స్ ఏమంటున్నాడు ఇక్కడ? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆన్ ద రియాక్టెంట్ సైడ్ అండ్ ప్రోడక్ట్ సైడ్ ఎట్లా ఉండాలి? సేమ్ ఉండాలి. ఎట్లా ఉండాలి? సేమ్ ఉండాలి. దట్ టైప్ ఆఫ్ రియాక్షన్ ఇది కాల్డ్ బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. దాన్ని మనం ఇంకో రకంగా కూడా ఏమనొచ్చు అంటే స్టాయికోమెట్రిక్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఏమంటాం? స్టాయికోమెట్రిక్ కెమికల్ ఈక్వేషన్ అని చెప్పడం అయితే జరుగుతుంది. అంటే బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అంటే ఏంటిదంటే చర్య జరిగే కన్నా ముందు క్రియాజనకాల వైపు ఎన్నైతే పరమాణువులు ఉన్నాయో చర్య జరిగిన తర్వాత కూడా అన్ని పరమాణువులతో కనుక ప్రోడక్ట్స్ కనుక ఉంటే అటువంటి రసాయన చర్యను మనం ఏమనాలి? బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్, స్టాయికోమెట్రిక్ కెమికల్ ఈక్వేషన్ అని అనాలి. ఇక్కడ ఈ కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్సింగ్ ఏ కెమికల్ ఈక్వేషన్ ఇన్వాల్వ్స్ ఫైండింగ్ అవుట్ హౌ మెనీ ఫార్ములా యూనిట్స్ ఆఫ్ ఈచ్ సబ్స్టెన్స్ టేక్ పార్ట్ ఇన్ రియాక్షన్. ఈ బ్యాలెన్స్డ్ కెమికల్ రియాక్షన్ మనకి ఏం చెప్తుంది బాబు అంటే ఆ కెమికల్ రియాక్షన్స్లో ఎన్ని రకాల ఎలిమెంట్స్ పాల్గొన్నాయి, ఎన్ని రకాల ఆటమ్స్ పాల్గొన్నాయి, ఆ ఆటమ్స్ ఆ కెమికల్స్ మళ్ళీ రసాయన చర్య జరిగిన తర్వాత ఏ రకంగా మళ్ళీ అదే సంఖ్యలో
ఎలిమెంట్స్ కానీ ఆటమ్స్ కానీ ఏర్పడ్డాయి అనే విషయాన్ని మనకు బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అయితే మనకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫార్ములా యూనిట్. నెక్స్ట్ ఏంటన్నా ఫార్ములా యూనిట్. ఫార్ములా యూనిట్ ఈజ్ నథింగ్ బట్ ఫార్ములా యూనిట్ ఈజ్ 1 యూనిట్ ఆఫ్ ఆటమ్ ఆర్ అయాన్ ఆర్ మాలిక్యూల్ కరస్పాండింగ్ టు గివెన్ ఫార్ములా. మనం ఈ ఫార్ములా యూనిట్ అనేది ఏదైనా ఒక ఆటంకు తీసుకుంటే ఆటంకు ఫార్ములా రాయడము, అయాన్ తీసుకుంటే అయాన్కు ఫార్ములా రాయడం, మాలిక్యూల్ తీసుకుంటే మాలిక్యూల్ ఒక ఫార్ములా రాయడము అనేదాన్ని ఇక్కడ ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సోడియం క్లోరైడ్ తీసుకున్నాం. మనం డైలీ తినేటువంటి సాల్ట్, కామన్ సాల్ట్ ఏంటిదైనా సోడియం క్లోరైడ్ తీసుకున్నా. నెక్స్ట్ ఇది సోడియం క్లోరైడ్ కనుక మనం ఫార్ములా రాస్తే సోడియం క్లోరైడ్ ఫార్ములా ఏంటిదైనా NaCl. మరి సోడియం క్లోరైడ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇందులో ఒక క్యాటయాన్ అంటే ఏ అయానికైతే ఏ పరమాణువు పైన అయితే ధనావేశం ఉంటుందో దాన్ని క్యాటయాన్ అంటాం. ఏమంటాం? క్యాటయాన్ అంటాం. ఏ పరమాణువు మీద అయితే రుణావేశం ఉంటుందో దాన్ని ఆనయాన్ అంటాం. ఏమంటాం? ఆనయాన్ అంటాం. ఇక్కడ సోడియం క్లోరైడ్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ సోడియం క్లోరైడ్ యొక్క ఫార్ములా NaCl. మరి ఆ సోడియం క్లోరైడ్లో ఒక Na+1 అయాన్, ఒక Cl-1 అయాన్ అనేది ఉంటుంది. దీన్ని సోడియం క్యాటయాన్ అని, క్లోరిన్ యానయాన్ అంటాం. క్యాటయాన్ అండ్ యానయాన్. ఏం క్యాటయాన్? సోడియం +1 క్యాటయాన్, క్లోరిన్ -1 యానయాన్ అని చెప్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం బ్రోమైడ్ తీసుకున్నాం. ఇక్కడ మెగ్నీషియం బ్రోమైడ్ అనేది ఒక కాంపౌండ్. దాని ఫార్ములా మెగ్నీషియం బ్రోమైడ్ ఫార్ములా ఏంటిదన్నా MgBr2. ఏంటిది? MgBr2. మరి ఇది మెగ్నీషియం బ్రోమైడ్కు ఫార్ములా. మరి ఈ మెగ్నీషియం బ్రోమైడ్లో ఏమున్నాయి? ఒక Mg+2 క్యాటయాన్ ఉంది, 2 Br-1 యానయాన్లు ఉన్నాయి. బ్రియార్ అంటే బ్రోమిన్. 2 బ్రోమిన్ యానయాన్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా కెమికల్ ఫార్ములా యూనిట్ అని చెప్తాం మనం. అర్థమవుతుందా? చూడండి ఇక్కడ నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం నాన్న? గ్లూకోజ్. ఓకే, గ్లూకోజ్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్ హియర్? గ్లూకోజ్ ఫార్ములా వాట్ హియర్? C6H12O6. దిస్ ఈజ్ ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ గ్లూకోజ్. ఓకేనా? గ్లూకోజ్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా. మరి ఈ గ్లూకోజ్లో కనుక మళ్ళీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి? 6 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 12 హైడ్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 6 ఆక్సిజన్ ఆటమ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. మరి ఈ C6H12O6 మనం ఏమని చెప్తున్నాం నాన్న? గ్లూకోజ్ అని చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఫస్ట్ వీడియో ఆఫ్ సెకండ్ చాప్టర్. ఓకేనా? నెక్స్ట్ వీడియో వి విల్ కంటిన్యూ ఇన్ పార్ట్ 2. ఓకేనా? థ్యాంక్ యూ.